హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి రొయ్యల వేపుడు అండి. ప్రాన్స్ ఫ్రై అంటారు కదా ఇంగ్లీష్లోను. రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరూ లైక్ చేయట్లేదు. మీకు ఎటువంటి వీడియోలు కావాలో మీరు ముందు కామెంట్లో చేస్తే నేను ఆ విధంగా వీడియోలు చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్. వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి పెద్ద రొయ్యలు ఉంటాయి కదా, టైగర్ రొయ్యలు. ఆ రొయ్యలు తీసుకొని ఆ రొయ్యలని శుభ్రంగా కడుక్కొని, ఇగోండి తలకాయ కొంచెం తీసి ఉంచుకుని చేసుకోవాలి, కానీ ఇవి కుదరట్లేదు. అందుకని కొంత తలకాయ తీసేసాము. లోపల ఉన్న ఈయన ఉంటుంది కదా, బ్లాక్గా ఉంటుంది, అది తీసేసుకోవాలి. పైన అది ఇది ఉంది కదా, దాన్ని ఏమంటారు, పెంకు. ఆ పెంకు మాత్రం ఉంచుకోవాలి. ఉంచుకుని ఇలాగ నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకొని, ఇందులో కావాల్సిన పదార్థాలు మసాలా పొడి అండి, రొయ్యలది. రొయ్యల మసాలా పొడి, సాల్టు, ఇదేమో ఉల్లిపాయల పేస్టు, సోయా సాసు, నిమ్మరసం, తర్వాత వచ్చేసి కచ్చప్పు, ఇది వచ్చేసి మస్టర్డ్ సాస్ అనమాట. ముందుగా టమాటా పేస్ట్ వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకుని తర్వాత వెనిగరు, ఇందాక చూపించినవి అన్నీ ఒకటి వెనకాల ఒకటి వేసేసుకుని కలుపుకోవాలన్నమాట. నిమ్మరసం, సాల్టు, మసాలా పొడి. రొయ్యల మసాలా సెపరేట్గా ఉంటుంది అనమాట. ఇది కచ్చప్పు, మస్టర్డ్ సాస్ కూడా వేసేసుకొని ఇది బాగా కలుపుకొని ఇందులోనే రొయ్యలన్నీ మనం వేసేసుకోవాలి. ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా, పక్కన కలుపుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఇవన్నీ వేసి స్లోగా కలుపుకోవాలి, లేదంటే అవన్నీ ఊడొచ్చేస్తాయి. జాగ్రత్త, స్లోగా కలుపుకోవాలి. అట్లా మర్దన చేసినట్టు అనమాట. పిల్లలకి స్నానం ఎలా చేపిస్తామో మర్దన చేసి అలాగా విధంగా ఇట్లా అలాగా స్లోగా కలుపుకోవాలి. కలుపుకొని గంటన్నా పక్కన పెట్టుకోవాలన్నమాట. వెంటనే చేస్తే అది పట్టదు. అందుకని గంటన్నా పెట్టుకుని అట్లకి పట్టాలి కదా సాల్ట్ అవన్నీ. చాలా బాగున్నాయి క్రిస్పీగానా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ విధంగా వచ్చినాయండి. వీటిని ఒకటొకటిగా తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఏమంటారు దీన్ని, మూకుడి కొంచెం దలసరగా ఉన్నది తీసుకోండి. దీంట్లో ఆయిల్ ఏ అవసరం లేదు. ఓకేనా? ఆయిల్ లేకోకుండానే ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇలాగ ఒకటొకటి సెపరేట్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటిది ఏమైనా మూకుడు ఉంటే కనుక తీసుకోండి, కొనుక్కోండి. తవ అంటారు కదా. ఇలాగో పక్కన అయిన తర్వాత మళ్ళీ వేరే పక్కకి మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవడమే. చూడండి, ఆల్రెడీ నేను కొన్ని తీసాము. ఇదిగోండి ఈ విధంగా వచ్చినాయి. చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకు ఆంధ్రాలో ఎక్కువ దొరుకుతాయి కదా రొయ్యలు. ఇప్పుడు వచ్చేసి సాస్ అనమాట. కచ్చప్పు, వెనిగరు, సోయా సాస్, కొంచెం సోయా సాస్ కాదు, ఇది సాస్ అనమాట. ఇది స్వీట్ సాస్. హాట్ సాస్, స్వీట్ సాస్ ఉన్నాయి కదా, రెండిట్లో అదరు స్వీట్ సాస్ అనమాట. ఇది కొద్దిగా కచ్చప్ వేసి వెనిగర్ కూడా కొంచెం వేయాలి. వేసుకుని కలుపుకొని ఇందులో కొంచెం ఆనియన్స్, గ్రీన్ ఆనియన్స్ ఉంటాయి కదా, అది కొంచెం చితక్కొట్టుకుని దాంట్లో కలుపుకోవడమే. ఎందుకంటే ఇలా కారం తింటారు కాబట్టి అంతా స్వీట్గానే ఉంటుంది. మనమంటే కారం కలుపుకొని తింటాం. ఇది అబ్బుకాదు చట్నీ అనమాట. ఇది మీరు కావాలంటే సెపరేట్గా పెట్టుకోవచ్చు. ఇలా మేము పెట్టా అంతే. వాళ్ళు తింటారు, లే ఉండలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక లాస్ట్కి ఈ విధంగా వచ్చినాయి. చాలా బాగున్నాయి క్రిస్పీగా. పక్కన బంగాళదుంపలు, ఇవి వచ్చేసి సాసు, చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మాత్రం లైక్ చేయండి. ఓకేనా? షేర్ చేయండి. బాయ్.